సెయింట్ జోసెఫ్ స్కూల్. గత కొద్ది సంవత్సరాలుగా ఈ స్కూలు అనేక మంది విద్యార్థులని దేశానికి అందించింది, ఉత్తమ పౌరులను దేశానికి అందించింది. చాలామంది విద్యార్థులు ఇక్కడ ఓనమాలు దిద్ది ఈరోజు ఉన్నత స్థాయిలో ఉన్నారు. ఆ విద్యార్థుల జాబితాలోనే చేరతారు మన ప్రస్తుత డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఎస్, మీరు వింటున్నది 100% కరెక్ట్. పవన్ కళ్యాణ్ స్కూలింగ్ ఇక్కడే జరిగింది. వాళ్ళ నాన్నగారు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడికి నెల్లూరులోకి వచ్చిన తర్వాత సో ఆయన ఇక్కడ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు అంటే 83, 84 10th పాస్ అవుట్. ఆయన అక్కడ నుంచి ఆయన 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కూడా ఇదే సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఇక్కడే చదువుకున్నారు ఆయన. సో ఇక్కడ చాలామంది అంటే ఆయనకి చదువు చెప్పిన టీచర్లు ప్రస్తుతానికి ఇక్కడ లేరు, కానీ పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళు ఇక్కడైతే లేరు. ఆయన ఆడుకున్న క్యాంపస్, ఆయన చదువుకున్న క్యాంపస్ అయితే మాత్రం ఇక్కడే. సో ఆయన చాలా మీటింగ్స్లో చెప్పున్నారు, నెల్లూరుతో నాకు మంచి అనుబంధం ఉంది, నెల్లూరులో నాకు ఫ్రెండ్స్ ఉన్నారు, సో ఇట్లా మా సర్కిల్ మేము ఎట్లా తిరగాలి అట్లా తిరగాలి. సో ఇదనమాట ఈ స్కూలు. తర్వాత ఆయన విఆర్ కాలేజ్, ఆయన కాలేజ్ వచ్చేసి విఆర్ కాలేజ్. ఆ కాలేజ్ కూడా నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. సో దాని తర్వాత ఆయన మొన్న నెల్లూరులో ఎలక్షన్స్కి ముందు చంద్రబాబు నాయుడుతో కలిసి ఒక మీటింగ్లో కూడా మాట్లాడారు. నేను తిరిగిన నెల్లూరు ఇది రంగనాయకులపేట ఏరియాలంతా నేను చిన్నప్పుడు తిరిగేవాడిని, పెన్నా నదిలో స్నానానికి వెళ్ళేవాడిని, దొంగతనంగా అది ఇంట్లో తెలియకుండా దొంగతనంగా స్నానానికి ఇట్లా అవన్నీ చెప్పుకొచ్చారన్నమాట. సో ఆయన చదువుకున్న స్కూల్ అయితే ఇదే 4th నుంచి 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకున్నారు, ఈ స్కూల్లోనే చదువుకున్నారు, సెయింట్ జోసెఫ్ స్కూల్. అప్పుడప్పుడు చాలామంది అంటుంటారు సెయింట్ జోసెఫ్ స్కూల్ అంటే అదేరా మన పవన్ కళ్యాణ్ చదువుకున్న స్కూల్ అని. సో పవన్ కళ్యాణ్ గారు మొన్నటి వరకు ఒక సినిమా ఆర్టిస్ట్, ఎప్పుడైతే ఆయన సినిమాలోకి ఎంట్రీ అయ్యారో అప్పటి నుంచి అంటే యాక్చువల్గా చిరంజీవి గారు ఈ జిల్లాతో ఆయన ఎప్పుడో చాలా సందర్భాలు చెప్పున్నారు, నాకు మంచి అనుబంధం ఉంది ఆ జిల్లాతో, మా నాన్నగారు అక్కడ పనిచేశారని. అయితే అప్పటి నుంచే పవన్ కళ్యాణ్ గారు ఈ స్కూల్లో చదివిన తర్వాత ఇప్పుడు చాలామంది అంటుంటారు, ఓ పవన్ కళ్యాణ్ చదివిన స్కూల్లో మావాడు కూడా చదువుతున్నాడు అని చెప్పి అదొక ప్రెస్టీజియస్గా చెప్పుకుంటుంటారు అనమాట. ఆ స్కూల్ ఇదండి, చూసారు ఎంత విశాలంగా ఉందో. అప్పుడు అంటే ఇంత మోడర్న్గా ఉండకపోయినా అప్పుడు వేరేలాగా ఉండొచ్చేమో, బట్ మొత్తానికైతే పవన్ కళ్యాణ్ చదువుకున్న స్కూల్ ఇదేను. వాళ్ళ ఫ్రెండ్స్ చాలామంది ఎక్కడికక్కడ వెళ్ళి సెటిల్ అయిపోయారు. ఒక 3 ఫ్రెండ్స్ మాత్రం మనకు టచ్లో ఉన్నారు, బట్ వాళ్ళతో మనం మాట్లాడించే ఒకసారి ప్రయత్నం చేద్దాం. వాళ్ళు కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు మాట్లాడడానికి. ఎనీవే మనం మ్యాక్సిమం ట్రై చేద్దాం. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈ ఏదైతే 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 6 సంవత్సరాల పాటు ఇక్కడ ఉన్నారో ఆ ఇల్లు ఎక్కడుందో కూడా నేను మీకు చూపిస్తాను, నాతో పాటు వచ్చేసేయండి. వెంకట్రావు గారు అంటే చిరంజీవి గారి, పవన్ కళ్యాణ్ గారి, నాగబాబు గారి తండ్రి గారు. ఆయన ఎక్సైజ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న సమయంలో ఆయనకి నెల్లూరుకు ట్రాన్స్ఫర్ అయింది. సో నెల్లూరుకు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వాళ్ళంతా కూడా ఫ్యామిలీ నెల్లూరుకు వచ్చారు. నెల్లూరుకు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఉన్న ఈ ప్రాంతం పేరు ఫతేగాన్పేట అంటాం. ఆ ఫతేగాన్పేటలో మన వెనకాల కనిపిస్తున్నటువంటి ఇల్లు ఏదైతే ఉందో వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు అనమాట. సో ఇక్కడ ఉంటూనే అటు పవన్ కళ్యాణ్ గారు, ఇటు నాగబాబు గారు అంతా కూడా ఇక్కడే చదువుకున్నారు. సో పవన్ కళ్యాణ్ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నారు అనమాట. ఇక్కడ నుంచి ఆయనకి కొంతమంది దగ్గర ఫ్రెండ్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఇంట్లోనే వాళ్ళు ఉండారు అనమాట. సో ఇప్పటికీ చాలామంది ఇక్కడికి వచ్చి చూసి వెళ్తుంటారు. అంటే వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు, అప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఇక్కడ ఇల్లు కూడా వేరే వాళ్ళకి అమ్మేశారని చెప్పి తెలుస్తుంది. అయినప్పటికీ దాన్ని ఏమంటారు, ఒక టూరిజం స్పాట్ లాగా వచ్చి చాలామంది చూసిపోతున్నారు అనమాట. ఓహో, పవన్ కళ్యాణ్ గారు నెల్లూరులో చదువుకున్నప్పుడు ఇక్కడ ఉండేవాళ్ళ, చిరంజీవి గారు ఇక్కడ ఉండేవాళ్ళు, ఇదే ఇల్లా అని చూసిపోతున్నారు అనమాట. సో రోజుకి కనీసం ఎవరో ఒకరు ఏదో ఒక టైంలో వచ్చి వెళ్తుంటారు. బట్ అఫ్కోర్స్ మనకి ఈ టైంలో ఇంకా ఎవరు రాలేదు, అలా చూసి వెళ్తుంటారు అనమాట. సో ఎందుకంటే ఒక ఉన్నత స్థాయిలో ఎదిగిన వ్యక్తి, జనాభాలో మంచి ఆదరణ కలిగిన వ్యక్తి, ఒక హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిన ఒక వ్యక్తి, ఆయన గురించి ఖచ్చితంగా మనం సెర్చ్ చేస్తుంటాం. అటు నెట్లో కావచ్చు, లేకపోతే మనకు తెలిసిన వాళ్ళ ద్వారా కావచ్చు, మనం రెగ్యులర్గా చెక్ చేస్తుంటాం. ఆయన ఎక్కడ చదువుకున్నారు, ఎక్కడ ఉండేవాళ్ళు, ఆయనకి ఏమి ఇష్టము, ఎలా ఉండేవాళ్ళు, ఇవన్నీ మనం రెగ్యులర్గా మనం చెక్ చేస్తుంటాం. సో అందులో భాగంగానే వాళ్ళు ఫ్యామిలీ మొత్తం ఉన్న ఇల్లు ఇది. సో ఇప్పటికీ ఆ ఇల్లు అలాగే ఉంది, కాకపోతే వేరే వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆయన ఉన్నటువంటి మొత్తానికి ఇల్లు అవుతుంది అనమాట. కొంతమంది ఫ్రెండ్స్ మనం యాక్చువల్గా అప్రోచ్ అయ్యాము, బట్ అన్ఫార్చునేట్లీ వాళ్ళు అవైలబుల్లో లేరు ప్రస్తుతానికి. బట్ ట్రై చేద్దాం వాళ్ళ దగ్గర కూడా మాట్లాడించడానికి. అయితే పవన్ కళ్యాణ్ గారు స్కూలింగ్, వాళ్ళ ఇల్లు మనం చూసాం. మరి ఆయన కాలేజ్ ఎక్కడ చదివారు, ఆ ఏరియా ఎలా ఉంటుందో ఇప్పుడు నేను చూపించబోతున్నాను. వెళ్దాం పదండి. వెంకటగిరి రాజాస్ కాలేజ్, దీన్ని షార్ట్కట్లో విఆర్ కాలేజ్ అంటారు. సో వెంకటగిరి రాజాస్ కాలేజ్ అంటే ఎవరు పెద్దగా గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ విఆర్ కాలేజ్ అంటే మాత్రం జిల్లా వ్యాప్తంగా ఒక మంచి పేరు. అయితే ఈ కాలేజ్ ఇప్పటిది కాదండి, గత కొద్ది సంవత్సరాలకు దాదాపు 1920లో దీన్ని స్టార్ట్ చేశారు. అప్పటి వెంకటగిరి అంటే అప్పుడు రాజాల ఆస్థానం ఉండేది కాబట్టి వాళ్ళు గుర్తుగా ఈ కాలేజ్ స్టార్ట్ చేశారన్నమాట. సో అప్పటి నుంచి ఈ కాలేజ్ తన సేవలు అందిస్తూనే ఉంది. అయితే ఈ కాలేజ్ విశేషాలు చెప్పుకోవాలంటే ఈ కాలేజీలో చదువుకున్న వాళ్ళు దేశాన్ని
మలుపు తిప్పే పాలిటిక్స్లో కూడా ఉన్నారు. ఉదాహరణకి ఈ కాలేజీలో చదువుకొని మన ఉపరాష్ట్రపతిగా పనిచేసినటువంటి వెంకయ్యనాయుడు గారు కూడా ఇదే కాలేజ్ స్టూడెంట్. ఆయనతో పాటు అనేక మంది చాలా పెద్ద వాళ్ళందరూ కూడా ఈ కాలేజీలో చదువుకున్నారు. ప్రస్తుతం నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, అదేవిధంగా కొంతమంది సినిమా బాగా వెలిగినటువంటి కొంతమంది సినిమా ప్రొడ్యూసర్స్, వాళ్ళందరూ కూడా ఈ కాలేజ్ స్టూడెంట్స్. సో అంతమందికి ఈ కాలేజు ఉత్తమ విద్యను అందించింది. అయితే ప్రస్తుతానికి ఈ కాలేజ్ మీద కొన్ని అలిగేషన్స్, అంటే ప్రస్తుతానికి టెంపరీగా విద్య అందించడం లేదు, అంటే మూసేయలేదు. కానీ ఎందుకునో కొన్ని కారణాల వల్ల ప్రస్తుతానికైతే మాత్రం ఈ కాలేజ్ ఎవరు చదువుకోవట్లేదు. అయితే ఎందుకు ఇంతసేపు ఈ కాలేజ్ గురించి మాట్లాడుతున్నామంటే, మనం ఇప్పటివరకు డిస్కస్ చేస్తూ వచ్చినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఇదే కాలేజ్ స్టూడెంట్ అనమాట. సో సెయింట్ జోసెఫ్ స్కూల్లో 10th కంప్లీట్ అయిన తర్వాత ఆయన ఇంటర్మీడియట్లో ఈ కాలేజ్లో చేరారు. సో ఇదే కాలేజ్ గ్రౌండ్స్లో ఆయన పక్కన గ్రౌండ్స్ ఉంటాయి. సో ఇదే కాలేజ్ గ్రౌండ్లో ఆయన ఆడుకునేవారు అండ్ ఇదే కాలేజ్కి వస్తుండేవారు అనమాట. సో పవన్ కళ్యాణ్ గారి ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి దాదాపు ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. సో పక్కనే అనమాట, దగ్గరగా ఉండేది. ఆయన ఇక్కడ నుంచి కాలేజ్ అయిపోయిన తర్వాత ఒకసారి అంటే కాలేజీలో అదేవిధంగా స్కూల్లో చాలా ఇన్నోసెంట్ స్టూడెంట్ అని చెప్పి మనకు కొంత సమాచారం. టీచర్ల పట్ల చాలా గౌరవభావం కలిగి ఉండేవాళ్ళు. ఆయన ఫస్ట్ నుంచి కూడా మామూలుగా మనం పుస్తకాలను ఎక్కువగా చదివేవాళ్ళని పుస్తకాల పురుగు అంటుంటాం. ఆయన దగ్గర ఎప్పటికి కూడా కొన్ని వేల బుక్స్ కలెక్షన్ ఉంది, పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటారని ఆయనకు ఒక పేరు కూడా ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అదే చెప్పారు, పుస్తకాలు బాగా చదివేవాడని. సో అంటే జనరల్ నాలెడ్జ్, అంటే ఎప్పుడు కూడా ఆయన ఒక నిత్య విద్యార్థి, అంటే కొత్త విషయాలు తెలుసుకోవడం, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం, ఇదే ఆయనకి ఎక్కువ పనిగా ఉండేది. సో ఆయన చదువుకున్నటువంటి ఈ కాలేజీలో అఫ్కోర్స్ నేను కూడా ఇదే కాలేజ్ స్టూడెంట్, నేను కూడా ఇంటర్మీడియట్ డిగ్రీ ఇదే కాలేజ్ చదివాను అనమాట. సో మొత్తానికి నేను కూడా గర్వంగా చెప్పుకోగలను, పవన్ కళ్యాణ్ చదివిన కాలేజీలో నేను కూడా చదివానని. ఆ కాలేజ్ ఇదే అనమాట. సో ఇదే మాకు అప్పుడు ఇక్కడ నుంచి ఇలా ఎంట్రన్స్ అయితే లోపల క్లాస్ రూమ్స్ ఉండేవి అనమాట. సో నేను కూడా ఇదే కాలేజ్ స్టూడెంట్. సో మొత్తానికైతే ఇది పవన్ కళ్యాణ్కి సంబంధించిన నెల్లూరులో ఆయన ఓవరాల్గా ఎక్కడెక్కడ తిరిగారు, ఆయన స్కూలింగ్ ఏంటి, ఆయన ఉన్న ఇల్లు ఏంటి, ఆయన కాలేజ్ ఏంటి. దాని తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వెంకటరావు గారికి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయారు వాళ్ళు. అప్పుడప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్ని కలుస్తున్న వాళ్ళు మాత్రమే మనకు సమాచారం ఉంది. సో ఏదేమైనప్పటికీ కొంతమంది అంటే సుందరరామిరెడ్డి అని ఒక బెస్ట్ ఫ్రెండ్ ఆయనకు ఉండేవాళ్ళు, ఆయనతో పాటు క్లాస్మేట్ అనమాట. పవన్ కళ్యాణ్ గారి గురించి ఆయన చేసిన చిన్నప్పుడు అంటే సరదాలో ఎవరికైనా ఉంటాయి, ఆ పనులు అన్నీ కూడా సుందరరామిరెడ్డి గారికి తెలుసు. ఆయన క్యాచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం, ఆయన దొరికితే ఆయనతో కూడా మనం మాట్లాడదాం. సో మొత్తానికైతే ఇది పవన్ కళ్యాణ్కి సంబంధించి నెల్లూరులో ఆయన చదివిన స్కూలు, ఆయన ఉన్న ఇల్లు, ఆయన చదువుకున్న కాలేజ్. సో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు అందించామని అనుకుంటాను. మరొక ఇంట్రెస్టింగ్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ జోసఫ్, బాయ్.